యేసుక్రీస్తు నామమున అందరికీ నా వందనాలు. ఈ దిన వాక్య నిమిత్తం అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాము. వారు ప్రార్థన చేయగానే వారు కూడిన చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడును మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణాన్ని లెక్క చేయకుండా ప్రాణత్యాగం చేసి మన తల్లిదండ్రులు మన బంధుమిత్రాదులు చేసిన దానికన్నా అధికంగా వారెవరూ చేయలేని విధంగా చేసి తన ప్రేమను నిరూపించుకున్నటువంటి ప్రేమనాథుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. స్తోత్రం. గిడియోన్ మిషన్ చర్చ్, శాంతినగర్, నెల్లూరు. ఆ సంఘ సభ్యులు, సంఘస్థులు, సంఘ పెద్దలు మీకు వందనాలు, శుభాలు తెలియజేస్తున్నారు. గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ GFI సహవాసంలోని కమిటీ మెంబర్స్, అంతేకాకుండా కోఆర్డినేటర్స్, పాస్టర్స్ అందరూ మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారు. GFI గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనేటువంటి సహవాసము సుమారు 125 మందికి పైగా సేవకులను కలిగి తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను పనిచేస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తుంది. దాని నాయకత్వ బాధ్యతలు వహిస్తూ నేను అటు ఇటు తిరుగుతూ పరిచయం చేస్తున్నాను. నా కొరకు, మా కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను. నా కుటుంబం కోసం మీరు ప్రత్యేకంగా ప్రార్థించండి. నాకు 2 కుమార్తెలు, 1 సతీమణి. దేవుడు నాకు ఇచ్చినట్టు చిన్న సంఘం గిడియోన్ మిషన్ చర్చ్. చిన్న సంఘం ఒక 50 మంది, ఎక్కువైతే ఒక 60 మంది కూడుకుంటారు. శుక్రవారం, శనివారం ఉపవాస కూడికలు, ఆదివారం ఆరాధన 9 గంటల నుంచి 12 గంటల వరకు జరిగేటువంటి ఆరాధన. కాబట్టి మీరు ప్రతి నెల ఒక ఉచిత కూడిక, ప్రతిరోజు టీవీలో కార్యక్రమం. ఈ శాంతి టీవీ బృందానికి, శాంతి టీవీ వారికి నేను ఇంకా చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయి. వీటి విషయంలో దేవుడు సాయం చేయాలి. దేవుడు ఆర్థిక వనరులు సమకూర్చాలి. ప్రభు వైపు చూస్తున్నాను. వెండి బంగారం నా దగ్గర లేవు, కానీ నేను ప్రభు వైపు చూస్తున్నాను. ప్రభు ఇస్తాడు, ప్రభు ఇవ్వగలడు. నా సొంత మాటలు నేను చెప్తూ, నా వ్యక్తిగతమైన విషయాలు చెప్పుకుంటూ, నా మహిమ కోసం నేను చేస్తున్న కార్యక్రమం కాదు. టీవీ సెట్ల ద్వారా, యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమం చూస్తున్న వారందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇన్ని కార్యక్రమాలు చేయడానికి 6 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేయాలంటే చిన్న విషయం కాదు. చిన్న విషయం అని అంటే డబ్బు ఉంటే చిన్న విషయం కాదు, పెద్ద విషయం కాదు. అది ఈజీ, ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్. డబ్బు లేకపోతే ఇది పెద్ద విషయం. డబ్బు ఉండడము ఒక ఎత్తు అయితే మళ్ళీ ప్రసంగించడం మరో ఎత్తు. ప్రసంగించడం అంటున్నప్పుడల్లా నాకు అది ప్రసవ వేదనతో సమానం. ప్రసంగించడంలో కాస్త 4 జోకులు చెప్పి నవ్వించడం, కవితలు ఏం చేయొచ్చేమో, కానీ అదే సమయంలో ఇది ప్రసవ వేదనతో కూడుకున్న విషయం అనే సంగతిని కూడా మీకు గుర్తు చేస్తుంది. అవును, ఇందులో ప్రసవ వేదన ఉంది. ఒక్కో మాటను తీసుకొని రావడానికి, దేవుని సన్నిధిలోంచి ఒక్కో మాటను తీసుకోవడానికి, దైవికమైన తలంపులు పొందడానికి, దేవుని ఆత్మచేత ప్రేరేపించబడడానికి, దానికోసం వక్తలు, ప్రసంగికులు, ప్రవక్తలు చెల్లించే వెల ఎంతో గొప్పది. ఉదయకాలం దేవుడు మాట్లాడాలని ప్రార్థనాపూర్వకంగా మనం కోరుకుందాం. నిన్న జరిగినటువంటి ఉచిత కూడికను బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. చక్కగా జరిగింది, అందరూ బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. వచ్చిన జనులను బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. విజయవాడ నుంచి వచ్చినట్టు దేవుని జనులు బ్రదర్ జి ప్రభుకుమార్ గారు చక్కటి వాక్య పరిచయం చేశారు. నేను కూడా వాక్య పరిచయం చేశాను. మీకు దానికి సంబంధించినటువంటి లింక్స్ గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి ఆ వెబ్సైట్లోకి, యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళిపోయినట్టయితే అక్కడ మీకు అందుబాటులో ఉంటుంది. అందులో చాలా ప్రసంగాలు ఉన్నాయి. ఇలా ప్రసంగాలు అప్లోడ్ అవుతూనే ఉంటాయి. ప్రతి ఆదివారం నేను ఇచ్చే సందేశం, అంతేకాకుండా ఈ ఉజ్జీవ కూడికలో నేను ఇచ్చే సందేశం, ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. కనుక ఈ సందేశాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయంలో ప్రతి నెల ఇలా ఉచిత కూడిక ఏర్పాటు చేస్తున్నాం. వ్యయ ప్రయాసాలు కోర్చి చేస్తున్నప్పటికీ కూడా ప్రభు సాయం చేస్తున్నాడు. ప్రభు మన పక్షాన ఉన్నాడు. అందరూ బట్టి నేను దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. యెహోవా ఈరే మా పోషకుడు, మీ పోషకుడు, మనందరి పోషకుడు. మరలా జూలై నెలలో కూడా 2 రోజులు, క్షమించండి, 1 రోజు ఉద్యోగ కూడిక జరుగుతుంది.
పాటలు వర్షిప్ అనేదానికన్నా వాక్యానికి ప్రాధాన్యతనిస్తూ వాక్యం బోధించాలి, వాక్యాన్ని వివరించాలి అనే ఉద్దేశంతో ఈ కూడికను ఏర్పాటు చేస్తున్నాను. నాతో పాటు ఎవరైనా ఒకరు దైవజనులు ఖచ్చితంగా వాక్యం బోధిస్తారు. ఇద్దరం బోధిస్తున్నాం. కాబట్టి మీరు వాక్యం ద్వారా ఎంతగానో లబ్ధి పొందొచ్చు, ఆత్మీయ మేలు పొందొచ్చు. కనుక మీరు ఎక్కడున్నా కానీ ఈ ఉజ్జీవ కూడికల్లో పాల్గొనాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. నా 2 నంబర్స్ ఉన్నాయి, మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఒకటి ఐడియా నెంబర్, ఒకటి జియో నెంబర్. నన్ను మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఫేస్బుక్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు. సంతోష్ నెల్లూరు అనేటువంటి ఫేస్బుక్ అకౌంట్లోకి మీరు వెళ్ళినట్లయితే నా వివరాలు, నేను పెట్టే పోస్టులు అవన్నీ మీరు చూడొచ్చు. అలాగని ప్రతిదీ నేను అక్కడ పోస్ట్ చేయను. నేను చేసేటువంటి నేను చేసే ప్రతి ప్రసంగం అవి పెట్టడం, నేను చేసేటువంటి ఇతర యాక్టివిటీస్ అన్నీ అక్కడ పెట్టడం నాకు ఇష్టం లేదు. నేను తినేది తాగేది కొంతమంది ఫేస్బుక్లో బర్త్డేలు అది ఇది అని పెడుతుంటారు, నాకు అది నచ్చదు. మన వ్యక్తిగతమైన విషయాలు ప్రమోట్ చేసుకోవడానికి కాదు, సేవాపరమైన విషయాలు అలాగే అన్ని విషయాలు మనం పంచుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి దేవుడు నాకు అనుగ్రహించిన వివేచన చొప్పున నేను కొన్నింటి మాత్రమే పోస్ట్ చేస్తూ ఉంటాను. అయినప్పటికీ కూడా విమర్శలకు గురవుతున్నాను. అయినప్పటికీ నో ప్రాబ్లం. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని విందాం. నిన్న మనం చాపబడినటువంటి దేవుని చెయ్యి, దేవుని కుడి హస్తంలో తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉన్నవాడు అని ప్రకటన గ్రంథంలో ఉంది 1వ అధ్యాయం. దేవుని చెయ్యి ఖాళీగా లేదు కదా. అవును, 7 నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి చాచబడినప్పటికీ ఏమి చేయలేడు అనుకుంటారేమో. ఇప్పుడు కూడా 7 నక్షత్రాలు చేతిలో ఉన్నాయనో, 7 కాదు అనేక స్థానిక సంఘాలు ఉన్నాయి ఆయన చేతిలో. 7 కాదు 7,000 లేకపోతే 7 లక్షల నక్షత్రాలు ఆయన చేతిలో ఉన్నాయని నేను అనుకుంటున్నాను. 7 లక్షల 7 కోట్లు అనుకోండి, 7 కోట్ల నక్షత్రాలు ఆయన కుడి చేతిలో ఉన్నాయి. నక్షత్రాలు అంటే అక్షరార్థమే నక్షత్రాలు, నక్షత్రాలు లాంటి వారు, నక్షత్రాలు లాంటివి అని అర్థం. దేవునికి స్తోత్రం. అనేది ఆయన కుడి చెయ్యి ఎంతో పెద్దది. యోహాను గారు చూసిన దర్శనము గొప్పది. దేవుని యొక్క హస్తము ఖాళీగా ఉంది. దేవుడు ఆత్మస్వరూపి కదండి, ఆయనకి హస్తం ఏంటండి అని ప్రశ్నించొద్దు. అక్షరార్థంగా మీరు ఆలోచిస్తున్నట్టు నేను మాట్లాడుతుంది ఆత్మీయంగా అయితే మీరు అక్షరార్థంగా ఆలోచిస్తే నేనేం చేయలేను. ఒకరు అక్షరార్థంగా మాట్లాడుతున్నప్పుడు ఇంకొకరు ఆత్మీయంగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో పొంతన కుదిరే అవకాశం లేదు. వాళ్ళిద్దరి మధ్యలో యూనిటీ, ఒక కన్క్లూజన్కి వచ్చే అవకాశం లేదు. వాళ్ళిద్దరూ ఒక కమ్యూనిస్ట్ వాళ్ళు ఒక క్రైస్తవులు కూర్చొని డిస్కస్ చేసుకున్నట్టుగా ఉంటుంది. కమ్యూనిస్ట్ వాళ్ళు క్రైస్తవులు కూర్చొని డిస్కస్ చేసుకున్నారు. దాని కన్క్లూజన్ ఏంటి? కొద్దిసేపు వాదించి వాడేమో దేవుడు లేదంటాడు, ఈయనేమో దేవుడు ఉన్నాడంటాడు, దేవుడు యేసుక్రీస్తు అంటాడు. వాళ్ళు ఎటువంటి కన్క్లూజన్లోకి వస్తారు? సరే నాది తప్పని వీళ్ళనో లేక నాది తప్పని వాళ్ళనో అనే అవకాశం లేదు. మన టైం వేస్ట్ కావడం తప్ప అక్కడ ఏముండదు. మన సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. దయచేసి వివాదాలకు వెళ్ళకూడదు, వాదాల్లోకి వెళ్ళకూడదు, డిబేట్లోకి వెళ్ళకూడదు. సువార్తను మాత్రమే ప్రకటించాల్సిన బాధ్యత మనకుంది. సువార్త పేరుతో విచిత్రమైన సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత దేవుడు మనకు అప్పగించలేదు. సమాచారాన్ని ఇచ్చేవాళ్ళు ఉన్నారు బోళ్ళు మంది, సైంటిఫిక్ సమాచారం ఇచ్చేవాళ్ళు, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి విశ్లేషకులుగా మారినట్టు వాళ్ళు, యూట్యూబ్ న్యూస్ రీడర్ లాగా మారినటువంటి సేవకులు. ఏ జరిగినా దాని గురించి ఒక ప్రసంగం తయారు చేసి రిలవెంట్గా ఉన్న ఒక మెసేజ్ అనేటువంటి భావనలో ప్రజలు మధ్యపరుస్తున్నటువంటి కార్పొరేట్ సేవకులు కొంతమంది ఉండడం విచారకరమైన విషయం. రకరకాల సేవకులు ఉన్నారు. వారందరి గురించి మనం ఇప్పుడు చెప్పుకోదలుచుకోలేదు. అవన్నీ చెప్పుకుంటే మనకే సిగ్గుగా ఉంది. సరే, దేవుని స్తోత్రం. రక్షించడానికి యెహోవా హస్తము, రక్షించడానికి యేసు ప్రభు హస్తం సిద్ధంగా ఉందని, ఈజ్ రెడీ టు సేవ్ అని. రెండోది, స్వస్థపరచడానికి ఆయన హస్తము సిద్ధంగా ఉందని, ఈజ్ రెడీ టు హీల్. స్వస్థపరచగలరు, రోగులను స్వస్థపరచగలరు. యెరూషలేములోని రోగులను మాత్రమే కాదు, యూదయాలోని రోగులు మాత్రమే కాదు, ఇశ్రాయేలు దేశంలోని రోగులు మాత్రమే కాదు, సమస్త రోగులను ఆయన స్వస్థపరచగలడు. మనందరి పాపములు ఆయన మీద మోపబడ్డాయి, మనందరి రోగములు ఆయన మీద మోపబడ్డాయి. మన పాపములు రోగములు రెండింటిని ఆయన భరించుకున్నాడు. మన వ్యసనములను మన అతిక్రమములను ఆయన సహించాడు.
మనం ఆలోచిస్తున్నటువంటి విషయం యెహోవా హస్తము, లేకపోతే ఇది యేసు హస్తం, గాయపడిన హస్తం అది. ఆ గాయపడినప్పటికీ కూడా తన హస్తము చాపాడు. తోమా కమ్, ముందు రాబోయారా, ఇదిగో నా చేతులు చూడు, నా పక్కన చూడు, నా పక్కలో గాయాలున్నాయి, ఆ గాయం ఇంకా మానలేదు. ఆ 10-11 రోజులైంది, గాయం పూర్తిగా మానలేదు. ఈ గాయాల్లో వేలు పెట్టి చూడు, పచ్చిగా ఉన్న గాయాలు. తోమా యొక్క సందేహము యేసు ప్రభు యొక్క గాయాల్లో రేపగలదు. నా సందేహాలు, అనుమానాలు, పిచ్చి ప్రశ్నలు ఇవన్నీ యేసు గాయాలను రేపగలవు. యేసు గాయాలను రేపే విశ్వాసిగా ఉన్నావా, శిష్యుడిగా ఉన్నావా? యేసు గాయానికి లేపనాలు పూసేటువంటి ఒక విశ్వాసిలాగా ఉన్నావా? సుగంధ ద్రవ్యాలు పూసేటువంటి స్త్రీలాగా ఉన్నావా? హల్లెలూయా. మూడోదిగా యేసు యొక్క చేయి చాచబడింది. ద ఎక్స్టెండెడ్ ఆర్మ్ ఆర్ ఎక్స్టెండెడ్ హ్యాండ్ ఆర్ స్ట్రెచ్డ్ హ్యాండ్ ఆర్ ఆర్మ్ ఆఫ్ జీసస్. మునిగిపోతున్నటువంటి, తనకు పరిచయం ఉన్నటువంటి, అనేక రోజులు గడిపినటువంటి ఆ సముద్రంలో మునిగిపోతున్నటువంటి వ్యక్తిని జాలని, అప్పటికే వాళ్ళ వృత్తిని వదిలిపెట్టి 30-40 సంవత్సరాలు ఏం కాలేదు, జస్ట్ 3 సంవత్సరాలు అయింది. అనగా వాళ్ళకి ఇంకా నైపుణ్యము, ఆ పాత నైపుణ్యము, పాత వృత్తికి సంబంధించిన నైపుణ్యం పోలేదు. ఈదగలడు, దాటుకోగలడు, మునిగిపోలేడు. యేసే మునిగిపోయింది, అతను ఎలా మునిగిపోగలడు? యేసు నడిచినప్పుడు పేతురు నడిచాడు, యేసులాగా పేతురు నడిచాడు. అలలను చూచి భయపడిపోయినటువంటి యేసు, అలలను చూచి భయపడిపోయినటువంటి పేతురు. అలలను చూచి భయపడిన వాడు మునిగిపోయాడు, అలలను చూచి భయపడిన వాడు, అలలను సైతం గద్దించి ముందుకు అడుగులు వేసిన వాడు, విశ్వాసపు నడకను నడిచిన వాడు మునిగిపోకుండా తేలుతూనే ఉన్నాడు. ఈత కొడుతూ ఉన్నాడని కాదు, ఏదో పాదాలకు ఏదో లేపనాలు పూసుకున్నాడు, దానివల్ల నేలలో నడుస్తున్నాడు అని చెప్పడంలో కూడా అర్థం లేదు. ఆయన నీటికి ఉన్నటువంటి ఆ సర్ఫేస్ టెన్షన్, విస్కాసిటీని దాన్ని అధిగమించాడు. ప్రకృతి యొక్క నియమాలను అధిగమించాడు ప్రభు, శాస్త్రీయ నియమాలను అధిగమించాడు ప్రభు. నేల మీద నడిచాడు, జనముల మీద నడవడం, జలముల మీద నడవడం, జనముల మీద నడవడం, జనుల మీద ఆయనకున్నటువంటి అధికారం దాన్ని సూచిస్తుంది. హల్లెలూయా. నాలుగోదిగా, సాధారణంగా చేతులు ఎందుకు చాపుతాం? హలో ప్రైజ్ లార్డ్ అని చేతులు చాపుతాం. స్త్రీలు స్త్రీలకి, పురుషులు పురుషులకి. ఒకవేళ స్త్రీలు పురుషులు అటు ఇటు కరచాలను ఇచ్చుకునే వాళ్ళు ఉన్నారు. నార్త్ ఇండియాలో అక్కడెక్కడ దొరుకుతుంది, విదేశాల్లో కామన్ అది. కానీ ఇక్కడ స్త్రీలకు పురుషులకి కరచాలను ఇస్తే అది దాన్ని ఏదో తప్పుగా భావిస్తారు. ఎందుకు చెప్తున్నానంటే, తమతో పాటు సేవలో పారివారము అవడానికి గుర్తుగా, తమతో పాటు సేవలో పాలివారం అనడానికి గుర్తుగా, అవడానికి అనడానికి గుర్తుగా వారు తమ కుడి చేతినిచ్చింది. ఎడమ చేతిని ఇవ్వాల్సిన అవసరం లేదు, ఒక చేయిస్తే సరిపోతుంది. కుడి చేతినిచ్చారు, కరచాలనం ఇచ్చారు, షేక్ హ్యాండ్ ఇచ్చారు, హ్యాండ్ని షేక్ చేశారు. దేవుని స్తోత్రం. ఈ హ్యాండ్ వేరొక హ్యాండ్ చేత కదిలింది, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ చేత కదిలిందని కాదు. నా రైట్ హ్యాండ్ వేరే వ్యక్తి యొక్క, వేరొక సేవకుని యొక్క రైట్ హ్యాండ్ చేత షేక్ అయింది. షేక్ హ్యాండ్. స్నేహం చేయడానికి, సేవ చేయడానికి చాపబడినటువంటి, మనతో స్నేహం చేయడానికి, మనమేదో పరిశుద్ధులమనో భక్తులమనో ప్రార్థనాపూర్వమైన సేవ చేయడానికి కాదు. మనం రోగులం కనుక ఆయన వైద్యుడిలాగా వచ్చి స్నేహం చేస్తున్నాడు. రోగుల దగ్గరికే వస్తాడు వైద్యుడు. వైద్యుడు రోగి కాదు, అయినప్పటికీ రోగి యొక్క రోగాన్ని మార్చడం, వైద్యునిలోని స్వస్థతను రోగికి ఇవ్వలేడు, కానీ ఔషధాల్లోని స్వస్థతను రోగికి ఇస్తాడు. కానీ యేసు అలా కాదు, యేసు తనలోని స్వస్థతను వాళ్ళకి ఇచ్చాడు. మందులు, మాత్రలు, టానిక్కుల్లో, సిరప్పుల్లోని స్వస్థత కాదు,
తనలోని స్వస్థత, పిల్లల రొట్టె, చిల్డ్రన్స్ బ్రెడ్, డివైన్ హీలింగ్. దేవుని స్తోత్రం. వీటి గురించి నిన్న మనం మాట్లాడుకున్నాం. చాపబడిన చెయ్యి ఇప్పటికీ చాపబడి ఉందని, ఇంకనూ చాపబడి ఉంటుందని, ఇట్టి కార్యాలు చేయడానికి, 4 కార్యాలు రక్షించడానికి, స్వస్థపరచడానికి, లేవనెత్తడానికి, సేవ చేయడానికి, స్నేహం చేయడానికి సిద్ధంగా ఉందని మనం గుర్తు చేస్తున్నాం. రండి, ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని విందాం. ఈ దినం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 31వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ 4th chapter 31st verse. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కనిపించారు. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మ నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించింది. వారు ప్రార్థన చేయగానే, ఎందుకు ప్రార్థన చేశారు? ఏంటండి ప్రార్థన సందర్భం ఏంటి? ప్రార్థన కూడిక కాబట్టి ప్రార్థన చేశారని కాదు. ఆదివారమో, శుక్రవారమో, శనివారమో కాబట్టి ప్రార్థన చేశారని కాదు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో ప్రార్థనా కాలం, ఇది ప్రార్థనా కాలము కాదు. మరి ఎందుకు ప్రార్థన చేశారు వీళ్ళు? 23వ వచనం. వారు విడుదల నొంది తమ స్వజనుల యొద్దకు వచ్చి, అనగా 8,000 మంది దగ్గరకు వచ్చి, అనగా 3,000 + 5,000 మంది దగ్గరకు వచ్చి, విశ్వసించిన వారి యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నింటినీ వారికి తెలిపిరి. తెలపంగానే ఏం జరిగింది? పోనీ రండి, దేవుని స్తోత్రం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవుడు అద్భుతంగా కాపాడిన సాక్ష్యం చెప్పారని కాదు. వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టుది. 7 వచనాల్లో కనిపిస్తున్నటువంటి ఈ ప్రార్థన, కొత్త నిబంధనలో సుదీర్ఘమైన ప్రార్థన యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఉంది. యేసు ప్రభు చేసిన ప్రార్థన. తర్వాత ఇంచుమించు 8,000 మంది కలిసి చేసిన ఒక్క ప్రార్థన మనకి ఇక్కడ కనిపిస్తుంది 7 వచనాలు. అనగా కొత్త నిబంధనలోని 2వ పెద్ద ప్రార్థన మనకి ఇక్కడ కనిపిస్తుంది. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ఒక్కడే చేసిన ప్రార్థన, కానీ ఇక్కడ 1000 మంది చేసినట్టు ప్రార్థన. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాల్లోకి వచ్చేద్దాం. అక్కడ రాయబడిన మాట, అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించింది. వారు దేవుని ఆత్మతో నింపబడిన వారై. నేను చదువుతున్నాను మన బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో, తర్వాత వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. తర్వాత నేను వివరణలోకి వెళ్తాను. 4వ అధ్యాయము 31వ వచనం. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. As they prayed, the earth shook beneath them. వాళ్ళ కాళ్ళు అడుగున్నటువంటి నేల కదిలింది. causing the building they were in to tremble. వారు ఉన్నటువంటి ఆ బిల్డింగ్ కదిలింది. ట్రెంబుల్ అంటే వణికింది అని అర్థం. Each one of them was filled with Holy Spirit. They proclaimed the word of God with unrestrained boldness. అనగా వాక్ స్వాతంత్ర్యపు హక్కునిచ్చినటువంటి, అనగా దాని అర్థం పరైసియా, అనగా ఒక స్థైర్యం, అనగా ఒక తెగింపుతో కూడుకున్నటువంటి ప్రవాహము లాంటి ఒక ధైర్యం. దేవుని స్తోత్రం. వాడుక భాషలో చదువుకుందాం. 4వ వారి ప్రార్థన ముగిశాక కంపించింది. అందరిలో పవిత్రాత్మ లేదా పరిశుద్ధాత్మ నింపుదల కలిగింది. వారు దైవ సందేశాన్ని ధైర్యంగా బోధించారని కాదు చెప్పారని కాదు, చెప్పటం మొదలుపెట్టారు. They began to preach the word of God. With the boldness they got from the presence of God. దేవుని యొక్క కృపా సింహాసనము దగ్గర నుంచి పొందినటువంటి ధైర్యము అనేటువంటి సమయోచితమైన సహాయము ద్వారా సేవ చేయగలిగారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయంలో మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. ఆత్మ నింపుదల ఫలితాలు ఏంటి? ఆత్మ నింపుదల యొక్క రిజల్ట్స్ ఏంటి? ద రిజల్ట్స్ ఆఫ్ ది ఫీలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. చదువుదాం. 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. నంబర్ 1, 2వ అధ్యాయము
4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారి వాక్శక్తి అనుభవించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఒకటి, ఆత్మ నింపబడినప్పుడు అన్య భాషలతో మాట్లాడతాం. వరముల వినియోగం. పరిశుద్ధాత్మ యొక్క 9 వరముల్లో ఒకటైనటువంటి అన్య భాషల వరం. అన్య భాషల వరం ఇంచుమించది 11వ వరంగా చెప్పబడింది. ఈ అన్య భాషల వరం పరిశుద్ధాత్ముడు వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి అని రాయబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ అంటున్నప్పుడల్లా ఇప్పటికి కూడా అందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు అన్య భాషలతో మాట్లాడాలని రూల్ ఏం లేదు. అప్పుడు నింపబడిన వాళ్ళు మాట్లాడారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఇక్కడ నింపబడ్డారు కానీ ఇక్కడ అన్య భాషలతో మాట్లాడారని రాయబడలేదు. అంటే నింపబడింది సత్యం కాదు అని చెప్పడానికి వీలు. ఆత్మ నింపుదలకు ఉన్నటువంటి ఏకైక సూచన అన్య భాషలు మాట్లాడడం కాదు. ఆత్మ నింపుదలకు వేరు వేరు సూచనలు. వాటిలో ఒకటి వన్ ఆఫ్ ది సైన్స్ ఈజ్ స్పీకింగ్ ఇన్ టంగ్స్, అన్నోన్ టంగ్స్. బట్ స్పీకింగ్ ఇన్ అన్నోన్ టంగ్స్ ఈజ్ నాట్ ఓన్లీ ద సైన్ ఆఫ్ స్పిరిట్ ఫిల్లింగ్. అది ఆత్మ నింపుదలను సూచించే ఏకైక వరము, ఏకైక ఫలితము, ఏకైక సూచన అని కాదు. ఉన్న సూచనలో ఒకటి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 4వ అధ్యాయము 31వ వచనం చివరి భాగంలో రాయబడింది, దేవుని వాక్యమును ధైర్యముగా బోధించేది అనగా పరిచర్య చేయడం, సేవ చేయడం. మీరు శక్తిని పొందుకుంటారండి. పరిశుద్ధాత్మ మీ మీదకు వస్తుంది. పరిశుద్ధాత్ముడు మీ మీదకు వస్తాడు, బలంగా వస్తాడు. అగ్ని జ్వాలల్లాగా, లేకపోతే అగ్ని నాలుకలు విభాగించబడినట్లుగా, వారి మీద వాలబడినట్లుగా అలా జరుగుతుంది. మీరు సాక్షులు అవుతారు. మీరు శక్తిని పొందుకుంటారు, సాక్షులు అవుతారు. సాక్షులు అవుతారు ఎక్కడ? యెరూషలేములోను, యూదయ, సమరయ, బూదిగంతముల వరకు నాకు సాక్షులు అవుతారు. హల్లెలూయా. సాక్షులు అవుతారు. మీరు అదే సేవ చేస్తారు అనగా మార్టీర్స్ అవుతారు, హతసాక్షులు అవుతారు. దేవుని స్తోత్రం. ఆత్మ నింపుదల ఫలితాలు ఒకటి వరముల వినియోగమని, రెండోది ప్రభు యొక్క పరిచర్య జరగడమని, చేయడమని. స్తోత్రం. హల్లెలూయా. మూడోది 4వ అధ్యాయము 32వ వచనం. 4వ అధ్యాయం 32. విశ్వసించిన వారందరూ విశ్వసించిన వారందరూ అంటే ఎవరు? వాక్యమును వారు బోధించినప్పుడు విని విశ్వసించిన వారు కావచ్చు ఒకటి. రెండోది ఇంతకుముందు విని విశ్వసించిన వారు. 4వ అధ్యాయము 4వ వచనంలో ఉండి విని విశ్వసించిన వారు. విని విశ్వసించిన వారందరూ ఏక హృదయము, ఏకాత్మ. ఏక హృదయము, ఏకాత్మ లేని వాళ్ళు, విశ్వాసము, ఏక హృదయము, ఏకాత్మ లేని వారు విన్నప్పుడు ఏక హృదయము, విశ్వాసము, ఏకాత్మ వచ్చేసింది. ఏక హృదయం అంటే ఏక మైండ్ అన్నట్టుగా, సేమ్ మైండ్ అన్నట్టుగా. ఏకాత్మ అంటే సేమ్ స్పిరిట్ అన్నట్టుగా. ఎందుకంటే వాళ్ళు ఏకాత్మయు అలా కలిగి ఉన్నారు, అనగా ఐక్యతను కలిగి ఉన్నారు. దే బికమ్ వన్. అలా వాళ్ళు ఒకటయ్యారు. భార్యాభర్తలు ఒక శరీరం అయ్యారు అన్నట్టుగా కాదు ఇది. దే బికమ్ యాజ్ వన్ బాడీ. ఇశ్రాయేలులందరూ ఒక్క మనుషుడైనట్టు అని చెప్పండి. దే బికమ్ వన్. చర్చ్ ఇస్ వన్. 70-80 మంది ఉన్నారని సంఘము అంటే 70 సంఘాలను 80 సంఘాలను అనడం లేదు. ప్రతివాడు ఒక సంఘం అని వ్యాఖ్యానించడం లేదు మనం. చర్చ్ ఇస్ వన్. వీళ్ళందరినీ దేవుడు కలిపాడు, అందరినీ ఒక్క శరీరముగా, వన్ బాడీగా చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడో విషయం ఐక్యత కలిగి ఉన్నాడు, యూనిటీ. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో పరిశుద్ధాత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటే ఎందు శ్రద్ధ కలిగి ఉంది. అనైక్యతను తీసుకొచ్చేవాడు కాదు, అల్లరికి కర్త కాడు పరిశుద్ధాత్మ. దేవుని స్తోత్రం. దేవుడు క్రమానికి కర్తే కానీ అల్లరికి కర్త కాదు.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4వ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 6వ వచనం. ఎవరి మీద చేతులు ఉంచగా? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్న సంగతి మాకు తెలియదు అన్నటువంటి ఎఫెసీ సంఘము నుంచి వచ్చినటువంటి సభ్యులైనట్టు వారి మీదటి చేతులు ఉంచగా పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వచ్చిన. ఇంతకుముందు వారి మీద దిగి ఉండలేదు, ఆయన వారి మీద వాలి ఉండలేదు. అప్పుడు వారు భాషలతో, అన్య భాషలతో, కొత్త భాషలతో వాక్శక్తిని అనుగ్రహించిన కొలది పరిశుద్ధాత్మ. పౌలు వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అని కాదు, పరిశుద్ధాత్ముడు వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు కొత్త భాషలు, అన్య భాషలతో మాట్లాడేది ప్రవచించుటకు మొదలుపెట్టింది. ఇంతకుముందు వాళ్ళ సంఘంలో పౌలో ఇంకెవరైనా ప్రవచించారు, కానీ ఇప్పుడు వీళ్ళు ప్రవచించడం మొదలుపెట్టారు. ఆత్మాభిషేకము లేనందువల్ల ప్రవచించలేకపోయారు, ఇప్పుడు ప్రవచించడం ఆరంభించారు, ప్రవచించారు. అది పాయింట్. ఏంటి ప్రవచించడం అంటే ఏంటి? వాళ్ళు ప్రవక్తలు అయ్యారని కాదు, అయ్యారు అనుకుందాం. వాళ్ళు ప్రొఫెషనల్ ప్రాఫిట్స్ కాలేదు, అకేషనల్ ప్రాఫిట్స్ అయ్యారు. వాళ్ళు వృత్తిరీత్యా ప్రవక్తలు కాలేదు, సందర్భాన్ని బట్టి పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు ప్రవక్తలు అయ్యారు. వాళ్ళు టెంపరరీ ప్రాఫిట్స్ అయ్యారు, కానీ పర్మనెంట్ ప్రాఫిట్స్ కాలేదని అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. వారు ప్రవచించారు. ఏంటి ప్రవచించడం అనే దాన్ని మీకు అర్థం కావడానికి ఒక చిన్న మాట చెప్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 24వ వచనం. ప్రవచించడం అంటే అందరూ ప్రవచించుచుండగా, సంఘములోని అందరూ ప్రవచించుచుండగా, అనగా విశ్వాసి కానివాడు, క్రైస్తవుడు కానివాడు, బాప్తిజం తీసుకునేవాడు, యేసును విశ్వసించిన వాడైనను, ఈ ఉపదేశాన్ని సత్యోపదేశమును పొందని వాడైనను, అవిశ్వాసి అంటే ఉపదేశము పొందని వాడు లోపలికి వచ్చినడలా అందరి బోధ వలన పాపిననే గ్రహింపు పరిశుద్ధాత్మ దేవుడు కలిగిస్తాడు. అందరి వలన విమర్శ, అందరి వలన గ్రహింపు కలిగి, అందరూ ప్రవచిస్తుండగా అని పైన మొదటి లైన్లో రాయబడింది. 3వ లైన్లో అందరి బోధ వలన అని రాయబడింది. అనగా ప్రవచనమే బోధ. ప్రవచనంలో బోధ ఉంది, బోధలో ప్రవచనం ఉండొచ్చు. కానీ ఎప్పుడూ ప్రవచనము బోధిస్తున్నామంటే ప్రతి ఆదివారం నేను బోధిస్తున్నాను, నేను ప్రవచిస్తున్నానే కాదు. బోధలో ప్రవచనాలు ఉంటాయి. ప్రవచనమే బోధ, బోధే ప్రవచనం అని చెప్పడానికి ఈ మాట ఉదాహరణ మీకు చెప్పాను. వారు ప్రవచించిరి, వారు ఒకరికొకరు బోధించుకున్నారు, ఒకరికొకరు ప్రవచించుకున్నారు. పౌలు మీద చేతులు పెట్టి ప్రార్థన చేశారు, ప్రవచించారని కాదు. పౌలే వారి మీద చేతులు ఉంచినప్పుడు పౌలు వారి ప్రవచనాలతో మాట్లాడాడని కాదు, వాళ్ళు ప్రవచించడం మొదలుపెట్టారు, అనగా బోధించారు. ఆత్మ నింపుదల ఫలితం ప్రవచించడం అనే సంగతిని నేను గుర్తు చేస్తూ, అటు ఆత్మ నింపుదల కలిగి ముందుకు సాగడానికి ప్రభు మనం సాయం చేయగాక. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.